రిచెస్ట్ అంతా ఉండేవాడు. ఇప్పుడు కాంగ్రెస్లో ఇవాళ ఉన్న సీట్లకే ఉత్తర భారతదేశంలో సీట్లు మనుషులు దొరకట్ల, బలవంతంగా అంటగట్టాల్సి వస్తుంది సీట్లు. ఈవెన్ ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ చూడండి, బలవంతుడైన క్యాండిడేట్ ఎవరున్నారు మొన్నటిసారి వాళ్ళకి, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. పాత మాజీ మంత్రులు ఓకే, కానీ వాళ్ళు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు? అలాంటి కమ్యూనిస్ట్కి అయితే అసలు ఉన్నారు పరిస్థితి. ఆ కేరళలోనో బెంగాల్లోనో చూసుకోవాలి కమ్యూనిస్ట్. కాబట్టి ఎక్కువ వద్దని కోరుకుంటున్నారు వీళ్ళు. ఇంకోటి, ఎక్కువ స్థానాలకు వెళ్తే బీజేపీ కొట్టేస్తుందని వీళ్ళ భయం మెయిన్. అందుకోసం ఈ పెంటంతా చేస్తున్నారు. కానీ బలం పరంగా అయితే ఈ బిల్ అయినా ఎఫ్సిఆర్ఏ బిల్ అయినా నగ్గే అవకాశం ఉంటుందా? ఎఫ్సిఆర్ఏ బిల్లుకి అసలు ఏ ప్రాబ్లం లేదు, దానికి 2/3 అక్కర్లా, సింపుల్గా వెళ్ళిపోద్ది. మూజువాడి ఓడిచాలి, ఓటింగ్ ఇచ్చినా వీళ్ళకి ఎక్కువ ఉంటారు సభ్యులు, కనీసం 40-50-100 మందికి పైగా సభ్యులు ఎక్కువ ఉంటారు, ఓట్లు ఎక్కువ పడతాయి వీళ్ళకి. కాబట్టి ఎఫ్సిఆర్ఏ బిల్ అయితే గనక లేదు, ప్రాబ్లం లేదు. కానీ సంథింగ్ ఏదో ఇంటర్నేషనల్ ప్రెషర్తో పాటు ఇంటర్నల్ స్ట్రగుల్ ప్రెషర్, సివిల్ వార్ క్రియేట్ చేయడానికి కుట్ర జరుగుతుంది దేశం. దీన్ని అడ్డుపెట్టి ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సంఘాలని రెచ్చగొట్టి, అట్లాగే ఇప్పుడు మీకు ఆ మధ్యన గుర్తు తెచ్చుకుంటే మన కదిరి ఆ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో అక్కడ ఏదో స్వచ్ఛంద సంస్థ ఉండేది, వాళ్ళకి ఫండింగ్ ఆగిపోయింది ఈ ఎఫ్సిఆర్ఏ రూల్స్ ప్రకారం. దాంతో చాలా రోజులు